హాయ్ ఫ్రెండ్స్, టర్మరిక్ మొక్కను చూసారా? చూడండి, పసుపు మొక్క అనమాట. నిన్ననే తీసుకొచ్చాను. ఎక్కడ పొలంలో కనిపిస్తే ఒక 4 చెట్లు తీసుకొచ్చాను. మొక్క చూడండి ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ పెద్ద గడ్డలు ఫామ్ అయ్యాయి, కానీ ఇంకా పిలకలు మాత్రం వేయలేదు. అండ్ కొన్ని పిలకలు వేస్తుంటే నేను అవి తీసి పక్కకు పెట్టాను అనమాట. పసుపు ఫేస్కి యూస్ చేస్తే మంచిదని చెప్పారు, అందుకని అవి పక్కకు పెట్టాను. ఇవి మాత్రం సెపరేట్గా మళ్ళీ నాటేస్తే వస్తాయని చెప్పి నాటేయడానికి తీసుకొచ్చాను. చూడండి ఎలా ఉందో పసుపు కొమ్మలు. దానికి అప్పుడే లాంగ్ రూట్స్ ఫామ్ అయినాయి, అంత బాగుంది, బాగా పెరిగాయి అన్నమాట. వాటికి అది బంకమట్టిలో పెరిగాయి. చూడండి నల్ల మట్టి ఎంత బంకగా ఉందంటే అసలు ప్రెస్ చేస్తే అసలు ప్రెస్ కూడా అవ్వట్లేదు, అంత గట్టి బంకమట్టిలో పెరుగుతున్నాయి. కాకపోతే నేను నార్మల్ సాయిల్ యూస్ చేశాను, వెర్మి కంపోస్ట్తో సహా యూస్ చేశాను. అంత బంకమట్టి ఇంట్లో వేయాలంటే ఏంటంటే వాటర్ అనేది స్టోరేజ్ అయిపోయి గడ్డలు మురిగిపోయే పరిస్థితి వస్తుంది అనమాట, అంత గట్టి మట్టిలో వేస్తే. ఎందుకంటే అది నేల మీద ఓకే, నో ప్రాబ్లం, బట్ కుండీలో అంత బంకమట్టితో వేస్తే స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. వాటర్ అనేది అవుట్ఫ్లో వెళ్ళిపోకుండా అలానే ఉండిపోయి ఇలా గడ్డలు మురిగిపోతాయి. సో నేను నార్మల్ మట్టినే యూస్ చేశాను. చూడండి అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఒక కుండీకి ఒక చెట్టు పెడితే అవే మొత్తం పసుపు కొమ్మలు చాలా ఫామ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే నేను జస్ట్ ట్రై చేద్దామని చెప్పి 4-5 చెట్లు ఒక దాంట్లోనే పెట్టాను. చూడండి ఎన్ని మొక్కలు పెట్టాను, 5 మొక్కలు పెట్టాను మొత్తం. అలాగే వీటిలో వచ్చిన చిన్న కొమ్మలు ఉంటాయి, అవి కూడా వస్తాయని చెప్పింది మా మమ్మీ. సో అవి సెపరేట్గా పెడదామని చెప్పి తీసాను, చిన్న కొమ్మలు తీసాను. అవి కూడా మీకు చూపిస్తాను. అవి సెపరేట్గా స్మాల్ కంటైనర్లో పెట్టాను. ఆల్రెడీ లిల్లీ చెట్లు ఉన్న కంటైనర్ ఉంది, అందులో పెట్టాను. ఇది చూడండి 5 మొక్కలు పెట్టాను మొత్తం ఒకే బకెట్లో, పెరుగు బకెట్లో. అండ్ 3/4 ఆఫ్ సాయిల్ అనేది యూస్ చేశాను, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా కొత్త సాయిల్ వేయాలి అనుకుంటే కొంచెం ప్లేస్ ఉండాలని చెప్పి వదిలేశాను. అండ్ ఇవి చిన్న అనమాట, చిన్న వాటికి కూడా చాలా పొడిగా ఏర్ వచ్చింది. దాన్ని ఒక లిల్లీ కంటైనర్లో పెడుతున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఇందులో లిల్లీ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, అందులోనే పెట్టాను. పైనే పెట్టాను ఇవి, ఎందుకంటే మరీ అడుగుకి వెళ్ళిపోతే కనిపించవని చెప్పి పైనే పెట్టేశాను. చిన్న కొమ్మకు కూడా వస్తాయని చెప్పి అన్నారు, అందుకనే ఆ చిన్న కొమ్మలు కూడా పెడుతున్నాను. సరే చూద్దాం వస్తాయేమో. నేను చిన్న గడ్డలకు కూడా ఇందులో 3 పెట్టాను మొత్తం చిన్నవి, అందులో 5 ప్లాంట్స్ పెట్టాను. చూద్దాం మళ్ళీ ఒకవేళ ప్లాంట్స్ ఫామ్ అయ్యి పెద్దగా బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను పసుపు గురించి. మీరు కూడా ఎవరైనా ఇంట్లో పసుపు ప్లాంట్ పెంచాలి అనుకుంటే జనరల్గా మంచిది పెంచాలి అని అంటున్నారు చాలామంది, అందుకే తీసుకొచ్చి పెట్టాను. మీరు కూడా ఎలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎక్కడైనా పల్లెటూర్లలో దొరుకుతుందండి, అక్కడ తీసుకొచ్చి ఒక్క మొక్క అయినా చాలు, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా.